హాయ్ పిల్లలు, ఈరోజు మీ ముందుకి ఒక మంచి కథతో వచ్చేసాను. కథ పేరు ధర్మమే జయిస్తుంది. అనగనగనగనగనగనగా అవంతి అనే నగరాన్ని విజయసింహ అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ ఊరిలోనే కాంతివర్మ అనే వజ్రాల వ్యాపారి ఉండేవాడనమాట. అతడు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి వజ్రాలు అమ్మి తిరిగి తన ఊరు చేరుకునేవాడు. ఒకనాడు కాంతివర్మ తన గుర్రం ఎక్కి పక్క ఊరు బయలుదేరాడు. దారిలో ఒక పెద్ద అడవి దాటి వెళ్ళాలి. అడవి మధ్యకు రాగానే తాను ఎక్కిన గుర్రం కాల్లో ముళ్ళు గుచ్చుకొని అది నడవలేక పాపం కూలబడిపోయింది. ఇంతలో ముగ్గురు దొంగలు కాంతివర్మ మీద పడి అతనిని బాగా కొట్టి అతని వద్ద ఉన్న వజ్రాలు దోచుకున్నారు. దొంగ కొట్టిన దెబ్బలకు కాంతివర్మ స్పృహ తప్పి పడిపోయారు. దొంగలు కొద్ది దూరంలో ఉన్న తన నివాసమైన గుహ వద్దకు వెళ్ళి దొంగలించిన సొమ్మును ముగ్గురం సమానంగా పంచుకుందాం అనుకున్నారు. భోజనం చేసి పంచుకుందాం అనుకుని మూడో వాడిని ఊర్లోకి వెళ్ళి భోజనం తెమ్మని పంపించారు. ఇద్దరు దొంగలు మూడోవాడు ఉంటే మనం వాటా తగ్గుతుందని చెప్పి వాడిని చంపేస్తే మనకే చెరిసగం వస్తుంది అని అతనిని చంపటానికి నిర్ణయించుకున్నారు. భోజనానికి వెళ్ళిన వాడు ఇద్దరినీ చంపితే మొత్తం నాకే కదా అని ఆలోచించి ఆహారంలో విషం కలిపి తీసుకొచ్చాడు. ఇద్దరు గుహలో దాక్కుని మూడోవాడు రాగానే వాడి మీద దాడి చేసి అతన్ని చంపేసి ఆనందంగా వాడు తెచ్చిన ఆహారాన్ని తిని వాళ్ళు కూడా చనిపోయారు. అక్కడ చివరకు మిగిలింది కాంతివర్మ వజ్రాల సంచి మాత్రమే. తెల్లవారిన తర్వాత కాంతివర్మ కుమారులు తండ్రిని వెతుకుతూ ప్రయాణం అయ్యారు. అడవి మధ్యకు చేరుకోగానే స్పృహ తప్పిన తమ తండ్రిని గుర్రాన్ని గుర్తించారు. చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమో అని వెతకగా గుహ ముందు దొంగలు చచ్చిపడి ఉన్నారు. వారి పక్కనే తన తండ్రి గారి వజ్రాల మూటలు అక్కడే ఉన్నవి. ఆ వజ్రాలతో తండ్రిని గుర్రాన్ని తీసుకుని ఇంటికి వచ్చారు. చివరికి ఎవరి కష్టార్జితం వారి వద్దకే చేరిందనమాట. చూసారా, అందుకే ఎవరిని మోసం చేద్దామని కానీ ఎవరి సొమ్మునైనా దొంగలిద్దాం కానీ అని అనుకుంటే చివరికి భగవంతుడు ఇలాంటి తీర్పునే ఇస్తాడనమాట. రేపు మీ ముందుకి మరొక మంచి కథతో వస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.